పుష్ప 2 సినిమా రానికి ఇంకా దాదాపుగా 3 వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా కూడా షూటింగ్ కాలేదంట. అది కూడా ఒక స్పెషల్ సాంగ్. ఇంకా షూటింగ్ కాలేకపోవడం ఏంటి, దానికి కూడా మళ్ళీ అల్లు అర్జున్ వస్తలేడంట. సో అసలు వీటన్నిటికీ కూడా కారణం ఏంది అనుకుంటున్నాం? అంటే కారణం అనేది ఫస్ట్ మనం పక్కకు పెడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు అది బాకీ ఉందా లేదా అనేది అఫీషియల్ గా తెలియదు. కానీ సుకుమార్ డైరెక్షన్ అంటే మన అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిర్రు అన్నప్పుడు సినిమాకి సంబంధించి ప్రీమియర్ వీళ్ళకైతే చూయించుంటారు. అండ్ నిన్ననే రష్మిక మందన డబ్బింగ్ కూడా అయిపోయింది నాది అని పెట్టింది. మరి అన్ని పెట్టినప్పుడు ఇంకొక సాంగ్ ఎట్లా బాకీ ఉంటది? అది కూడా వీళ్ళిద్దరి డ్యూయట్ సాంగ్ అంట. స్పెషల్ గా ఏదైతే క్రియేట్ చేసిన సాంగ్ ఉందో ఒకటి, అంటే ఇన్ని రోజులు షూటింగ్ చేసినప్పుడు ఆ ఒక్క సాంగ్ ఎట్లా మిస్ చేశారు అంటే కొన్ని సీన్స్ కూడా పర్ఫెక్ట్ రాలేవని మళ్ళీ రీషూట్ చేశారు. సరే ఆగస్ట్ 15th రావాల్సిన మూవీ December 5th వరకు వచ్చిందంటే ఇన్ని రోజులు ఖచ్చితంగా దానికి సంబంధించి షూటింగ్ చేసి ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇంకొక సాంగ్ ఉంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే వీళ్ళిద్దరికి సంబంధించి రష్మిక మందన అదే విధంగా అల్లు అర్జున్ కున్న షార్ట్ ఒకటి ఏదైతే డ్యూయట్ సాంగ్ ఉందో అది కంప్లీట్ అవ్వలేదంట. ఇన్ కేస్ అది పెడతారు, లేకపోతే లేదు. కానీ సుకుమార్ పిలిచినప్పటికీ కూడా అల్లు అర్జున్ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా అటు బీహార్ కి వెళ్ళాలి, అదే విధంగా నార్త్ లో కొన్ని స్టేట్స్, సౌత్ లో తిరగాలి, మొత్తం ఇండియా మొత్తంలో తిరగాలి. ఆయన తిరగాలంటే ఆయన ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ పెట్టుకుంటే ఒక 1 వీక్ అయినా సరే పోనీ ఒక 4 రోజులైనా టైం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే రష్మిక మందన రావాలి, ఈయన షూటింగ్ స్టార్ట్ చేయాలి, అక్కడ డాన్సర్స్ రావాలి, అదంతా ఒక పెద్ద కాన్సెప్ట్ కాబట్టి అందుకని చెప్పేసి ఆయన బిజీగా ఉండమని రాలేకపోతున్నారు. ఇంకా ఫ్యాన్స్ ఏంటంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఆయన కావాలనే వస్తలేడు, ఎందుకు వస్తారు అని అట్లా కాదు, అంటే ప్రమోషన్స్ లో భాగంగానే రాలేకపోతున్నాడు అంతే. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఒక రఫ్ కట్ అనేది కాకుండా ఒక ప్యూర్ మొత్తం సినిమానే మనకు ఉండాలి చేతిలో. వచ్చింది ఆల్రెడీ మనకి ఇప్పుడు 17 కి కూడా ట్రైలర్ వస్తుందని చెప్పారు. అన్ని డేట్లు ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా కూడా షూటింగ్ కాలేదు. అసలు సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ కూడా చాలా టెన్షన్ పడతారు. అండ్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ వేరే విషయంలో కూడా కొంచెం డిసప్పాయింట్ అయినారు. అదేమనుకుంటున్నావు చెప్పు నువ్వు? ఏంది ఖచ్చితంగా ఇదే ఇప్పుడు అలే డిఎస్పీని తీసేయడం. ఓకే ఈ సాంగ్ కి ఆయన ముఖ్యంగా ఈ సినిమా మీద ఫోకస్ కన్నా వేరే ఆయనకు సంబంధించిన కాన్సర్ట్స్ కానీ వాటిని ఎక్కువ ఫోకస్ పెడుతుండని సుకుమార్ తోని కొన్ని ఇంటరాక్షన్స్ రావడం వల్ల ఆయన్ని దూరం పెట్టిండు. ఆయన వెళ్ళిపోయిందని తెలిసి తర్వాత తమను ఇంకొక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టినని తెలుస్తుంది. అదే విధంగా ఇంకొక ఆయన రావడం జరిగింది. సరే అదంతా పక్కకు పెడితే ఇప్పుడు అది ఫ్యాన్స్ కి ఆల్రెడీ దాని మీద కోపం ఉంది. ఆల్రెడీ డిఎస్పీని తీసేసారు అని. ఇంకోటి ఏంటంటే డిఎస్పీ మూవీ మొత్తం 3/4 మూవీ ఆయన చేశారంట. ఆ 1/4 మూవీ చేసేస్తే అయిపోయేదని ఫ్యాన్స్ అప్పటికే బాధపడుతున్నారు. సో ఇదే టైంలో ఇంత పీక్ టైంలో ఇంకొక సాంగ్ బాకీ ఉందన్న వార్తలకు వినిపిస్తే ఇన్ని రోజులు వాళ్ళు ఎట్లా అంటే ఆ ఫ్యాన్స్ కూడా అన్ని ట్రోల్స్ అవన్నీ భరిస్తూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది. వాళ్ళ కోపం తప్పులేదు. కానీ ఇప్పుడు ఆ సాంగ్ చేస్తారా చెయ్యరా అనేది ఇంకా డౌట్ సుకుమార్ మీద డిపెండ్ ఉంటది. ఎందుకంటే ఆ సాంగ్ అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే లీవ్ చేసిందే బెటర్. ఎందుకంటే మనం రీసెంట్ గా వచ్చిన దేవరా మూవీలో చూసినాం దావుదీ సాంగ్ అంత ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు 2-3 రోజుల తర్వాత దాన్ని యాడ్ చేయడం జరిగింది. అట్లా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు చెయ్యొచ్చు, లేదనుకోండి వదిలేసినా ఎవరికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఇంకా సాంగ్ కి సంబంధించిన లీక్స్ కానీ ఏమి రిలీజ్ కాలేవు కాబట్టి సో లైట్ తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే సాంగ్ వస్తేనే బెటర్ అని అనుకుంటున్నారు. సో అదేంటి అనేది ఇంపార్టెంట్ అయితే సుకుమారే ఉంచుతారు. అంటే ఇద్దరు డ్యూయట్ సాంగ్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ మిగతా అయిపోయినాయి. ఒక 3 సాంగ్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఐ గెస్ 5 or 6 సాంగ్స్ ఉన్నాయి అన్నారు. మరి 1 అయిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు? ఇది కూడా ఇంపార్టెంట్ సాంగ్ అంటున్నారు కదా, స్పెషల్ సాంగ్. అది కూడా ఇద్దరు డ్యూయట్ అంటే ఖచ్చితంగా అందరూ కోరుకునేది కూడా అదే, ఇద్దరు కాంబినేషన్ రావాలి. మనకి లెంత్ పరంగా చూసుకున్న సినిమాని పెంచడం కోసము, లేకపోతే ఆ ఇద్దరు యాక్టర్స్ మధ్యలో బాండ్ చూపించడానికి చూపిస్తారు. అది అంత ఇంపార్టెంట్ అయితే పెట్టొచ్చు, లేదు ఒక నామకే వాస్తే అంటే తీసేయచ్చు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో బెటర్ ప్రమోషన్స్ లోనే వాళ్ళు కొంచెం బిజీగా ఉంటే బెటర్ అని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అది సంగతి. అక్కడ ఎక్కడా కూడా అల్లు అర్జున్ రాను అని చెప్పలేదు. అండ్ అదే విధంగా సుకుమార్ కి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే బయటకు రాలేవు.